Financial literacy is more important than actual education. Saving is more important. Our knowledge, our inputs వాడికి 17-18 దగ్గర చేస్తే the principle of compounding వానికి అర్థమైతే దట్ ఈస్ ద 8th వండర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కాంపౌండింగ్ అనేది తెలవాలి అంటే వానికి అసలు ఉండాలి. రోజు ఒక 100 రూపాయలు సేవ్ చేసే అలవాటు ఉండాలి. 100 రూపాయలు సేవ్ చేయాలంటే వాడు 200 సంపాదించాలి. చిన్న చిన్న వర్క్స్ చేస్తే కూడా 200-300 సంపాదించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే జనాలకు ఆలోచన సీడ్ మళ్ళీ ఎంత టైం ఉంది, ఎంత టైంని ఇన్వెస్ట్ ఎట్లా చేసుకోవాలి అది చెప్పాలి. మనం బీటెక్లో మామూలుగా వాళ్ళ నానేమో డ్రైవరు, వాళ్ళ మదర్ ఏమో చిన్న జాబ్, టీచర్ జాబ్ ఏదో చేస్తారు. స్టూడెంట్స్ వచ్చేసి ఐఫోన్ కొనేయమంటారు, ఏదో ఫోన్ కొనేయమంటారు, బైక్ కొనేయమంటారు. నేను చాలా మందికి మామూలుగా నా వీడియోస్ త్రూ ఏం చెప్తా అంటే ఆ బైక్ బదులు, ఆ ఫోన్ బదులు స్టార్ట్ అ బిజినెస్ స్మాల్ ఈవినింగ్ టైంలో. సో ఈ మైండ్ సెట్ రావాలి అని అంటే వాళ్ళు జాబ్కి, రేపొద్దున జాబ్కి రెడీ అవ్వాలన్నా, లేకపోతే వాళ్ళు బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించాలన్నా స్టూడెంట్స్ చదువుతో పాటు ఏమి ఉండాలా? మీరు ఇప్పటివరకు స్టూడెంట్స్ చూశారు, ఆ అబ్జర్వేషన్ ఏంటి మీకు? అదే ఏ డిసిషన్ తీసుకోవాలి స్టూడెంట్స్? ప్రివిలేజ్ ఒకసారి ఏంటంటే ఒక ఓవర్ ప్యాంపర్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ ఒక థింగ్ చేంజ్ ఏమవుతుంది అంటే మేము స్టూడెంట్ ట్రైబ్ త్రూ చాలా మందికి గిగ్ వర్క్స్ ఇస్తున్నాం. ఆ గిగ్ వర్క్స్ ఏంటి, లైక్ పీపుల్ కెన్ ఎర్న్ వెన్ దే ఆర్ లెర్నింగ్ సంథింగ్. ఎర్న్ వైల్ యూ లెర్న్ అనే కాన్సెప్ట్లో వెన్ వీ స్టార్టెడ్ గివింగ్ డిఫరెంట్ గిగ్స్, చాలా మంది ఇంట్లలో వాళ్ళ పేరెంట్సే డిస్కరేజ్ చేస్తారు అసలు పని అవసరమా నీకు అని. అవును, అసలు ఒకప్పుడు మా నాన్న అయితే నాకు సింపుల్గా ట్యూషన్లు చెప్పమని చెప్పాడు. ట్యూషన్లో చెప్తే ఏంది అంటే మనకి యాప్టిట్యూడ్ మంచిగా అవుతుంది అండ్ నలుగురితో మాట్లాడడం తెలుస్తుంది, ఇంటర్పర్సనల్ స్కిల్స్ తెలుస్తుంది. ఒకరికి ఏ స్కిల్ లేకపోతే న్యూస్ పేపర్లు వేస్తుండే. అవును. సో న్యూస్ పేపర్లు వేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్కి 2 న్యూస్ పేపర్లు మిగులుతుండే. సో వాడు చదువుకుంటున్నాడు. సో ద లాజిక్ వాజ్ ఎవ్రీ జాబ్ at 16-17 ఇట్ షేప్స్ యూ. ఇట్స్ నాట్ ఆ వచ్చే 4-5 రూపాయల గురించి కాదు యాక్చువల్గా. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, చిన్న చిన్న జాబ్స్ చేస్తా డబ్బులతో నువ్వు కోటీశ్వరుడు అయిపోతావా, ఇప్పుడు చిన్న పని, ఇప్పుడు బిజినెస్ పెట్టి పటాకులు షాప్ పెట్టి ఏమన్నా రేపు కోట్లు సంపాదిస్తావా, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొంటావా అంటాడు. వాడు ప్లాట్లు కొనకపోవచ్చు, కానీ వాడు రేపు వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీకి 4 రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వాడు సంపాదించిన పైసలతో వాళ్ళ అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాడు కదా. అవును. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరనే పాకెట్ మనీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నకి గిఫ్ట్ ఇస్తే దాన్ని హ్యాపీ మ్యారేజ్ డే ఎట్లయితే అది మ్యారేజ్ డే అవుతుంది. సో అట్లీస్ట్ ఈస్ డూయింగ్ సంథింగ్. సో మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ అబౌట్ 360-degree లెర్నింగ్ వాట్ సమ్వన్ ఈస్ హ్యావింగ్. వాలంటీరింగ్ యాక్టివిటీ చేయాలా, వాలంటీరింగ్ యాక్టివిటీలో డబ్బులు రావు, కానీ వాలంటీర్గా నువ్వు పోయినప్పుడు 4 కనెక్షన్లు పెరుగుతాయి, నలుగురితో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, మేనేజింగ్ థింగ్స్ తెలుస్తాయి, ఒక స్ట్రేంజర్ తోటి పనిచేయడం తెలుస్తుంది, ఒకడు తిడితే పడాలని తెలుస్తుంది, ఒకడు ఎట్లు ఉండాలో అని తెలుస్తుంది, ఒకరు ఎట్లు ఉండొద్దో తెలుస్తుంది. అవును. ఆఖరికి నీకు వచ్చేది ఆ సర్టిఫికేట్ ఏదో పెద్ద సర్టిఫికేట్ తోటి వచ్చేది లేదు, పోయేది లేదు. సర్టిఫికేట్ అనేది జస్ట్ నీకు గుర్తించడానికి ఇదే నువ్వు చేసినావు అని. కానీ నీకు యాక్చువల్గా వచ్చింది దానికన్నా చాలా ఎక్కువైన థింగ్స్. సో ఈ పాయింట్లని మనము చాలా మందికి మేము స్టూడెంట్ ట్రైబ్ తోటి కూడా చెప్తున్నాం. బాస్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ గిగ్ వర్క్స్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఫినాన్షియల్ లిటరసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్చువల్ ఎడ్యుకేషన్. సేవింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్, ఆ ఇన్పుట్స్ వాడికి 17-18 దగ్గర చేస్తే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంపౌండింగ్ వానికి అర్థమైతే దట్ ఈస్ ద 8th వండర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు కాంపౌండింగ్ అనేది తెలవాలి అంటే వానికి అసలు ఉండాలి. రోజు ఒక 100 రూపాయలు సేవ్ చేసే అలవాటు ఉండాలి. 100 రూపాయలు సేవ్ చేయాలంటే వాడు 200 సంపాదించాలి. చిన్న చిన్న వర్క్స్ చేస్తే కూడా 200-300 సంపాదించవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే జనాలకు ఆలోచన సీడ్ మళ్ళీ ఎంత టైం ఉంది, ఎంత టైంని ఇన్వెస్ట్ ఎట్లా చేసుకోవాలి అది చెప్పాలి మనం. వాళ్ళకి ఎలా తెలుస్తుంది 18 years పిల్లగాడికి అలాంటివి ఎలా తెలియాలి? చాలా కాలేజెస్లో ఫ్రమ్ ఆర్ సైడ్ మేము ఎంత చేయగలుగుతామో అంత చేస్తున్నాం. ఈరోజు సుమారు 10 లక్షల మంది స్టూడెంట్స్ కమ్యూనిటీ ఫామ్ చేస్తాం. మేము ఎప్పుడు స్టూడెంట్స్కి మేము చెప్పేది 3 వి ఆల్వేస్ సే వాట్ డూ ఐ గెట్ అంటాడు. వాట్ డూ ఐ గెట్, ఇంగ్లీష్లో గెట్ అంటే మేము ఆ గెట్కి ఒక యాక్రోనిమ్ ఇచ్చినాం. జీ అంటే గిగ్స్. యూ విల్ గెట్ డిఫరెంట్ గిగ్ ఆపర్చునిటీస్. ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేసే దగ్గర నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసే వరకు, ఒక సర్వే తీసుకునే వరకు, ఒక సర్వే చేయించినందుకు, లేకపోతే ఒక ఈవెంట్కి పోయినందుకు, ఒక దానికి వాలంటీర్ చేసినందుకు కూడా మేము డబ్బులు ఇచ్చినాం. అన్ని టైప్ ఆఫ్ గిగ్స్. ఈ అంటే ఈవెంట్స్, అంటే ఈవెంట్స్కి వెళ్తే సోషల్ క్యాపిటల్ పెరుగుతుంది. సోషల్ క్యాపిటల్ అంటే ఏంది, నాకు 4 పరిచయం అవుతారు, గెస్ట్ దగ్గర పరిచయం అవుతారు, మెంటర్ పరిచయం అవుతాడు, తోటి విద్యార్థి వేరే కాలేజ్ నుంచి పరిచయం అవుతాడు.
టీ అంటే ట్రైనింగ్స్, అంటే ఇంటలెక్చువల్ వర్క్షాప్స్, వెబినార్స్ నేర్చుకోవడం. సో స్టూడెంట్ ట్రైబ్లో ఉన్నవాడికి GET అంటే గెట్. వాట్ డూ యూ గెట్ అంటే గిగ్స్, ఈవెంట్స్, ట్రైనింగ్స్. సో ప్రతి స్టూడెంట్కి గిగ్ అంటే ఫినాన్షియల్ క్యాపిటల్, అంటే ఒక పని చేసి ₹4 సంపాదించు. ఈ అంటే ఈవెంట్స్, దానివల్ల నెట్వర్క్ పెంచుకో. టీ అంటే ట్రైనింగ్స్, దానివల్ల ఇంటలెక్ట్ పెంచుకో.